ఈ పర్టిక్యులర్ వీడియో ఫాజిల్ మనకేదో టెక్నికల్ గురించి మాట్లాడతాడు లేదా సైకాలజీ రిలేటెడ్ మాట్లాడతాడంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం కాదు. ఈ వీడియో ఏంటంటే నా పర్సనల్ లైఫ్‌లో నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చు. లైక్ సో కాల్డ్ ప్రాబ్లమ్స్ అంతే. సింపుల్‌గా పెడదాం. ప్రాబ్లమ్స్ కావచ్చు. లేదా నా ప్రెజెంట్ ఇప్పుడున్న కరెంట్ మైండ్ సెట్ కావచ్చు. నా మెంటల్ స్టేట్ కావచ్చు. వీటి గురించి నేను మాట్లాడతాను. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ 8 మంత్స్ ఎగో. ప్రతిదానికి ఒక ఎఫెక్ట్ అనేది ఒక సైక్లోన్ ఎఫెక్ట్ లాగా ఉంటది కదా! ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ వస్తది. దాని తర్వాత ఇంకొకటి అలాగా అంతే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో, ఇప్పటివరకు నా ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్ అయితే అది. సో, ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ థింగ్ మార్కెట్ గురించే నేనొస్తాను. అండ్ అక్టోబర్‌లో గవర్నమెంట్ షట్‌డౌన్ అయింది యూఎస్ మార్కెట్స్. నేను ట్రేడ్ చేసేది ఓన్లీ నాస్డాక్ మాత్రమే. నేను దాంట్లో మాత్రమే మాస్టర్. న్యూయార్క్ సెషన్‌లో. మిగతా అన్నిట్లో ట్రేడ్ చేసేసి అలాంటి మైండ్ సెట్ కాదు నాది. సో, యాస్ సింపుల్ యాస్ దట్ వెరీ డీసెంట్ ట్రేడ్స్ నేను చేస్తాను. క్యాప్చర్ చేసుకుంటాను. తీసుకొని వెళ్ళిపోతాను. సో, అలాంటి సెట్ ఆఫ్ ట్రేడ్ సెటప్స్, స్ట్రాటజీ ఇవి నేను బిల్డ్ చేసుకున్న థింగ్స్ ఐసీటీ కాన్సెప్ట్స్ రిలేటెడ్. అండ్ ఇక్కడేంటంటే గవర్నమెంట్ షట్‌డౌన్ అయింది. మార్కెట్‌లో మూవ్‌మెంట్ అయిపోయింది. ఓకే. దెన్ నేనేం చేశానంటే ఐ టుక్ ఎ బ్రేక్. అది ఫోర్స్‌ఫుల్‌గా బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. సో, తీసుకున్నాను. అండ్ నేను ట్రిప్స్‌కి వెళ్ళాను. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు. సో, మనీ ఉంది. ట్రిప్స్‌కి వెళ్ళాను. అండ్ ఐ థాట్ నాకు ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఏమనిపించిందంటే, ఇట్స్ ఎ బ్రేక్ గివెన్ బై ద గాడ్ టు ఎక్స్‌ప్లోర్ ద థింగ్స్ అనిపించింది. అండ్ యాస్ ఐ టుక్ ద బ్రేక్ అండ్ నేను న్యూ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. న్యూ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. బట్ ఒక స్టేజ్ ఉంటది కదా! ఒక పాయింట్. ఆ పాయింట్‌లో నాకేమనిపించిందంటే నేను కొన్ని అలోన్ ట్రిప్స్ ఎళ్ళున్నాను. కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వెళ్ళున్నాను. నాకు అలోన్ ట్రిప్సే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. విచ్ మీన్స్ ఐ స్టార్ట్ క్విట్టింగ్ ఆన్ పీపుల్. యాస్ ఎ ట్రేడర్‌గా మనం ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ, ఎవాల్వ్ అయ్యే కొద్దీ, పాజిటివ్ నోట్‌లో ఎవాల్వ్ అయ్యే కొద్దీ, ఐ స్టార్ట్ క్విట్టింగ్ ఆన్ పీపుల్, గివింగ్ అప్ ఆన్ పీపుల్. ఏంట్రా మనల్ని అర్థం చేసుకోవట్లేదు. మన దగ్గర మనీ ఉన్నాయి. లైక్ థింగ్స్ ఉన్నాయి. మెటీరియలిస్టిక్స్ థింగ్స్ ఉన్నాయి. అయినా పీపుల్ ఏంటి మనల్ని అర్థం చేసుకోవట్లేదు. వాట్స్ రాంగ్ విత్ ద పీపుల్ అనేలాగా వెళ్ళింది. బట్ నథింగ్ టు బ్లేమ్ హియర్ ఎనీవన్. ఎవరిని బ్లేమ్ చేసేయాలని కాదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఒక స్టేజ్ తర్వాత ఐయామ్ ద వన్. నేను ఒక్కడినే కనిపిస్తున్నాను. అండ్ నన్ను అర్థం చేసుకునేలాగా అంటే యాస్ ఎ ట్రేడర్‌గా నన్ను అర్థం చేసుకునేలాగా ఎవరు లేరేమో! నాకు నేనే ఉన్నాను. మిర్రర్‌లో చూసుకుంటున్నాను. ఇదిరా పరిస్థితి. ఇది నేను. నన్ను అర్థం చేసుకున్న మనిషే లేడే. నాదుడే లేడే అనే స్టేట్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళాను. అండ్ యాస్ ఎ పర్సన్‌గా కూడా ఐయామ్ ఎ గివర్. నేను ఎప్పుడూ ఒకరి దగ్గర రిసీవర్‌లాగా ఒక చెయ్యి చాచింది లేదు. ఒకరిని ఏది అడిగింది లేదు. మొహాటం ఎక్కువ. అండ్ ఎవరన్నా ఏదన్నా అడిగితే కాదనలేను. అలాగే ఇచ్చే వ్యక్తిని. సో, ఇక్కడ మన దగ్గర నుంచి చాలానే తీసేసుకున్నారు. మనకి ఇచ్చేది తక్కువైపోయింది. అండ్ ఇంక్లూడింగ్ క్రెడిట్స్ కూడా. నేనెప్పుడు క్రెడిట్స్ మీద పడి ఆడను. బట్ స్టిల్ ఇట్ హర్ట్స్ కదా! ఒక స్టేజ్ తర్వాత మనకి క్రెడిట్ ఇచ్చేదానికి కూడా పీపుల్ ఆలోచిస్తున్నారంటే మేబీ ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ద థింగ్స్. ఏంట్రా ప్రతిదీ సిట్యుయేషన్‌షిప్‌లా ఉంది. ఆహ్, అంతే ప్రతిదీ అవసరమే ఇంకా. ఒకరితో ఒకరికి అవసరంలాగా. సో, ఇంకా, ఇంకా చాలా థింగ్స్ అలాగా అంటే ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ ఎఫెక్ట్ లాగా జరుగుతుంది. అండ్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కాడ్నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. మార్కెట్స్ ఒక 2 మంత్స్ నాన్ స్టాప్‌గా షట్ డౌన్ అవ్వడం. సో, అది నేను ఫస్ట్ టైమ్ ఫేస్ చేశాను. అది నేను యాక్సెప్ట్ చేశాను. అప్పుడు నేను ఎటువంటి ట్రేడ్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎలాంటి పిచ్చి పిచ్చి ట్రేడ్స్ చేసి ఎలాగైనా సరే మార్కెట్ నుంచి నేను మనీ మిల్క్ ఔట్ చేయాలి. లేదా ఇంకా సంథింగ్ ఏదైనా చేయాలనేది నాకు ఆ థాట్ కూడా లేదు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను మార్కెట్‌లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయానంటే ఒకవేళ ఇలాగ 2 మంత్స్ బ్రేక్ వచ్చింది కదా! ఆ బ్రేక్ వస్తే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. లైక్ నేను జిమ్‌కి వెళ్ళే దగ్గర నుంచి, నిద్ర లేసే దగ్గర నుంచి ప్రతీదీ ఎఫెక్ట్ అయిపోయింది. లైక్ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది మిస్ అయిపోతున్నాను. అండ్ కొంతమందికి ఆహ్, ఏదన్నా సిగరెట్ తాగే దాంట్లోనో, లేదా మందు తాగే దాంట్లోనో ఒక కిక్ వస్తది కదా!
సో, అలాగ నాకు మార్కెట్స్‌లో ఉన్నది ఎక్కువ కిక్ ఇస్తది. సో, ఆ కిక్ మిస్ అయిపోయింది లైఫ్‌లో. ఆహ్, ఇంకేం చేయాలో తెలియట్లేదు. జస్ట్ నిద్ర లేస్తున్నాను. ఆహ్, ఫోను చూసేదానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు. టీవీ చూసేదానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. జస్ట్ డూయింగ్ నథింగ్ అంతే. ఇంకక్కడ కూర్చొని బెడ్ మీద పడుకొని ఆలోచించుకోవడము, లేదా సోఫాలో పడుకొని ఆలోచించుకోవడము, కూర్చొని ఆలోచించుకోవడము. ఇలాంటి మైండ్ సెట్ అయిపోయింది. ఏ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదైనా చేసినా దాంట్లో మనసు పెట్టి చేసేంత కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఇంత ఒక మార్కెట్స్ మనకి ఇంత ఎఫెక్ట్ చూపిస్తదా అనేది నేను అప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేశాను. అప్పటి వరకు నాకు తెలీదు. ఎందుకంటే నేనెప్పుడు బ్రేక్ తీసుకోలేదు. ఒక 5 ఇయర్స్ నుంచి పరిగిస్తూ ఉన్నాను. ఎవ్రీడే నాకు ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళేది. ఎవ్రీడే ఏదైనా ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటున్నాం మార్కెట్‌లోనే ఇంట్రెస్టింగ్‌గా నేను పరిగెత్తేది. అండ్ మార్కెట్స్‌తో పాటు పరిగెత్తేది. మార్కెట్స్ ఎనకాల నేను పరిగెత్తాను. మార్కెట్స్‌తో పాటు పరిగెత్తేది. లైక్ డూయింగ్ బ్యాక్ టెస్టింగ్ లేదా డూయింగ్ ట్రేడ్స్ లేదా ఆహ్, మనం న్యూ థింగ్స్‌ని ఇన్వెస్టిగేట్ చేయడం. ఇలాగా లేదా కొత్త థింగ్స్ నేర్చుకోవడం. ఇలాగ వెళ్ళేది. జస్ట్ అన్నీ ఆగిపోయాయి. ట్రేడ్స్ చేయడం ఆగిపోయాయి. ఒక్కసారిగా అంతా యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయిందంటే డన్. మొత్తం నా ప్రపంచం షట్ డౌన్ అయిపోయినట్టు అయిపోయింది. ఒక స్టేజ్‌లో. అండ్ ఆహ్, మన సేవింగ్స్ కూడా ఉంటాయి కదా! ఎండ్ ఆఫ్ ద డే. ఆ సేవింగ్స్ బర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. బట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. యూ నో వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు నేను కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా ఒక పెద్ద థింగ్ అచీవ్ చేయాలి. 2 సీఆర్, 3 సీఆర్ అలాంటి థింగ్ నేను బై చేయాలనుకోండి. ఓకే. సో, నేను బై పోవడం కాకుండా నా దగ్గరున్న సేవింగ్స్ అంతా బర్న్ అయ్యేది. సో, అది ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు ఏమవుతదంటే, ఇట్ మే ఎఫెక్ట్ అవర్ పాకెట్స్. ఇట్ మే ఎఫెక్ట్ అవర్ సేవింగ్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్ ఎవ్రీథింగ్. అండ్ అదొక్కటే ప్రాబ్లమ్ కాదిక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ కూడా లైక్ ఇదొక సైక్లోన్ ఎఫెక్ట్ లాగా. అక్కడి నుంచి మనం ఇన్ని రోజులు మనం మార్కెట్ హైలో ఉన్నాం కదా! రియాలిటీలోకొస్తున్నాం. అంటే పీపుల్స్ ఎలా ఉంటున్నారు మనతో. మనం వాళ్ళతో ఎలాగా అంటే ఎవ్రీథింగ్ రియాలిటీలోకొస్తది. సో, ఏంట్రా ఇలా ఉంటుంది, సమాజం ఏంటి ఇలా ఉంది, సొసైటీ ఏంటి ఇలా ఉంది, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మనం ఎంత గివింగ్ నేచర్‌తో ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి రావాల్సిన థింగ్స్ ఏది లైక్ సింపుల్ థింగ్స్, బేసిక్ క్రెడిట్స్ కూడా మనకి లేదేంటి అనేది ఒక ఇది ఫార్మ్ అయిపోయింది మైండ్‌లో. ఆహ్, ఇదొక్కటే కాదు ప్రాబ్లమ్స్. అండ్ దాంతో పాటు నాకు హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఫేస్ చేశాను. అదంతా నేను టూ మచ్ డీటెయిల్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే అది ఇంకో ఇంకో విధంగా వెళ్ళిపోతది వీడియో. సో, అంటే మనం కొన్ని థింగ్స్ సైన్ చేయం మార్కెట్‌లో వచ్చే ముందు. లైక్ మన హెల్త్‌ని, స్లీప్‌ని ఇవంతా. అండ్ స్లీప్ గురించి మాట్లాడతాను. స్లీప్ ఏంటంటే ఎప్పుడు నిద్రపోతానో నాకే తెలీదు. 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. మార్కెట్స్ ఉన్నప్పుడు అలా ఉండదు. మార్కెట్స్ ఉన్నప్పుడు హైలో కొన్ని ఇయర్స్ అలా జరిగింది. అండ్ దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. వన్స్ మార్కెట్ షట్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా నాకు స్లీప్ వచ్చేది కాదు. ఇదేంట్రా ఇది నాకు నిద్ర రావట్లేదు. త్రీ పొద్దున్న టైం చూస్తే 3, 4 అయిపోతుంది. మనం ఏం చేయట్లేదు. జస్ట్ బెడ్ మీద పడుకొని అలాగా ఆలోచిస్తా కూర్చున్నాం. టైం ఎటెళ్తుందో తెలియట్లేదు. మళ్ళీ నిద్ర ఎప్పుడు లేస్తున్నామో తెలియట్లేదు. ఇదంతా కొంతమందికి రిలేట్ అవ్వచ్చేమో. ఆహ్, స్లీపింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ లైఫ్‌లో. మనం మార్కెట్స్‌లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటామంటే స్లీప్‌ని కూడా మనం సాక్రిఫైస్ చేసుకొని ఇంకా మార్కెట్ లేకపోతే ఇంక స్లీప్ లేదు. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయాను. ఆహ్, అండ్ మీరు ఆ స్టేజ్‌లో ఉండకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ పెయిన్‌ఫుల్ ఎండ్ ఆఫ్ ద డే. స్లీప్ ప్రాపర్ లేకపోతే ఎవ్రీథింగ్ విల్ ఫక్ యూ అప్. సో, ఇక్కడ స్లీప్ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ మార్కెట్స్ బాలేవు. నాకు హై ఏది రావట్లేదు లైఫ్‌లో. న్యూ ప్లేసెస్‌కి వెళ్తున్నాను. న్యూ పీపుల్‌ని కలుస్తున్నాను. బట్ నాకు నాలో ఉన్న ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! ఇప్పుడు 'ఫాజిల్' అంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంటది కదా! ఆ ఆ క్యారెక్టర్‌లో ఉన్న ఆర్క్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతున్నాను. అండ్ మీరు రీసెంట్‌గా యూట్యూబ్‌లో చూసుంటారు. ఎక్కువ వీడియోస్ ఏం పోస్ట్ చేసుండను. పోస్ట్ చేసిన వీడియోస్ కూడా నేనే రివ్యూ చేసుకున్నాను. ఇది ఎవరు ధైర్యంగా చెప్పరేమో. ఐ ఫీల్ లైక్ కొన్ని వీడియోస్, నాట్ ఆల్ ద వీడియోస్, వెరీ రీసెంట్ వీడియోస్. ఒక 5 వీడియోస్ తీసుకోండి. నాట్ అబౌట్ ద టెక్నికల్స్ ఇలాగా నేను ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యే వీడియోస్. ఐ ఫీల్ లైక్ దే ఆర్ నాట్ క్వాలిటీ వీడియోస్. దట్స్ ద ట్రూత్. నేను ట్రై చేస్తున్నాను. ఎలాగైనా సరే మనం మంచి కంటెంట్ ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. బట్ ఐ యామ్ మిస్సింగ్ ద పీస్. సో, మీకు ఆ చిన్న రిఫరెన్స్ పాయింటే మీకు అర్థమై ఉంటది. అండ్
ఇక్కడ మనల్ని మనం తెలుసుకునేదానికి వేరే ప్లేసులకి వెళ్ళడం, లేదా వేరే పీపుల్‌ని కలవడం తప్పు కాదు. బట్ అది మనలో నుంచి స్టార్ట్ అవ్వాలి. మనలో నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయగలిగాను ఎట్ ద ఎండ్ ఒక పాయింట్‌లో. సో, అందుకే ఈ వీడియో మేక్ చేస్తున్నాను. సో, దిస్ ఇస్ ద ఎండ్ డాట్ పాయింట్ టు మై ఆల్ ద ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ సంథింగ్ లైక్ దట్. ఈవిల్ ఐ, దిష్టి మనం సర్రని ఎదుగుతా ఉంటే దిష్టి కూడా అంతే పెడతారు. అండ్ ఒప్పదు. జనాలకొప్పదు. మనసొప్పదు. ఏంట్రా వీడు జర్రని రాకెట్‌లాగా ఎళ్తున్నాడు. ఎప్పుడెప్పుడు పడతాడా అని రెడీ కాసుకొని కూర్చో ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఆ చిన్న జిల్ అనేది సాటిస్ఫై అవుతదేమో. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే పడితే లెయ్యాలి గదా! అంతే డబల్‌గా లేస్తాం. సో, నో వరీస్. స్కిల్‌ని ఎవడు దిష్టి పెట్టలేడు. దేని మీదన్నా దిష్టి పెట్టొచ్చేమో గానీ స్కిల్ మీద అవ్వదు. అది అవ్వదు సార్ అది. సో, యాహ్! అండ్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే మెనీ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ చేయరు. బ్యాక్ ప్రాబ్లమ్ వస్తది. సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్ వస్తది. లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్ వస్తది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక స్టేజ్ తర్వాత మీకు అర్థమవుతది. అది ఎంత ఎఫెక్ట్ చేస్తదంటే లైక్ మన డే టు డే లైఫ్స్ ఎవరు ఇంక జిమ్మే చేయకుండా జస్ట్ ట్రేడింగ్ మాత్రం చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో, బట్ నా లైఫ్‌లో ట్రేడింగ్ ఎలాగో జిమ్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తా వచ్చింది ఫస్ట్ నుంచి కూడా. జిమ్ గట్టిగా చేస్తాను నేను జిమ్‌ని. అండ్ అక్కడ ఎఫెక్ట్ జిమ్‌లో కూడా పడింది. జిమ్‌లో నో వర్కౌట్స్, నో డైట్, నథింగ్ అండ్ నో స్లీప్, నో ట్రేడ్స్. నాకెలా అయిపోయిందంటే ప్రపంచం అంతా అంధకారం అయిపోయినట్టు. అసల ఏం చేస్తున్నాను అసల ఇదంతా నిజమేనా? ట్రేడింగ్ అంతా నిజమేనా? జస్ట్ ఆ ఒక జోన్ ఔట్ అయిపోయాను నేను లిటరల్ చెప్పాలంటే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రికగ్నైజ్ చేయరు. ఏంటంటే లవ్ లైఫ్ యాస్ ఎ ట్రేడర్‌గా అది సెట్ అవుతదా? లేదా? అనేది కూడా మీరు చూసుకోవాలి. అది ఒకవేళ మీరు మ్యారేజ్ అయిపోయి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశారంటే వెల్ అండ్ గుడ్. మీకొక పార్ట్నర్ ఉంటారు. ఆ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేస్తారు. బట్ మీరు లవ్ చేస్తూ ఆహ్, ట్రేడింగ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఓకేనా? ఇది ఇది ఎటెళ్ళొట్టొస్తదో కూడా అర్థం కాదు. ఐ థింక్ ఇది కూడా ఒక ఇష్యూ అవ్వచ్చేమో. అండ్ డోంట్ ట్రేడ్ విత్ ఫ్రెండ్స్. డోంట్ ఎవర్, ఎవర్, ఎవర్ ట్రేడ్ విత్ ఫ్రెండ్స్. అండ్ బీ అలోన్. ట్రేడింగ్ ఈజ్ లైక్ అలోన్ గేమ్ కదా! సో, డోంట్ ఎవర్ డేర్ టు ట్రేడ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కలిసి చేద్దాంరా అంతా బావుంటది. అది టర్మ్స్ అంతా మాట్లాడుకునేటప్పుడు బావుంటది. కానీ స్టార్ట్ చేసిన తర్వాత బావుండదు. అది ఇంకోలాగా ఎండ్ అవుతది. ఐ హావ్ సీన్ మెనీ థింగ్స్. ఇది లాంగ్వేజ్ బ్యారియరే కాదిది. ఈ లాంగ్వేజ్‌లోనే ఇలా జరగద్ది. లేదా మన తెలుగులోనే ఇలా జరగద్ది. మన ఆంధ్రాలోనే ఇలా జరగద్ది. తెలంగాణలో ఇలా జరగద్ది. లేదు. ప్రపంచం అంతా ఇలాగే ఉంది. డోంట్ ఎవర్ ట్రేడ్ విత్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్‌షిప్ పోగొట్టుకుంటారు. అది మేబీ మీకది ఏ తెలియాలి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను. అండ్ ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటంటే, మనకి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా! మన వాళ్ళు వీళ్ళు క్లోజ్ సర్కిల్ అనుకునేవాళ్ళు. వాళ్ళలో ఎవరైనా ఎక్స్‌పైర్ అయినా సరే, ఎక్స్‌పైర్ అంటే చనిపోవడం అలా ఏదైనా జరిగినా సరే, మనం చాలా కృంగిపోతాం ఆ సిట్యుయేషన్స్‌లో. అండ్ రీసెంట్ టైమ్స్‌లో నాకు అలాగా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. అండ్ అవి కూడా నాకు మెంటల్లీ చాలా ఎఫెక్ట్ చేసింది. ఇవన్నీ ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. నేను అవన్నీ షేర్ చేసుకోదలుచుకోలేదు. జస్ట్ యాస్ ఆఫ్ నౌ కొంచెం ఇంతే షేర్ చేసుకున్నాను. నాకు తెలిసి ఎవరన్నా మనం అంటే నచ్చనోళ్ళు హేటర్స్ ఎవరైనా చూస్తే, అబ్బా! నాకు కావాల్సింది ఇదేరా అనుకుంటా ఉంటారు. బట్ యాహ్! దేనికైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటది. డాట్. సో, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ టు మీ. టు మై ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్. అండ్ ఎవ్రీ ట్రేడ్స్ నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. సో, యూ కెన్ ఫాలో దోస్ ట్రేడ్స్ అండ్ ఆల్. యూ కెన్ స్టడీ దోస్ ట్రేడ్స్. అండ్ స్క్రీన్ షాట్స్‌లో నుంచి కూడా మీరు చాలా తెలుసుకోవచ్చు. యాహ్! ఎవ్రీథింగ్ ఇక నుంచి నేను బౌన్స్ బ్యాక్ అవుతున్నాను. ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ట్రేడ్స్. ఇట్స్ అబౌట్ మై మైండ్‌సెట్, మై టైమ్, మై నాలెడ్జ్, మై ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ నా సరౌండింగ్స్‌లో ఉన్న పీపుల్స్ కానీ వాళ్ళందరినీ నేను ఇంకా మంచిగా చూసుకునేదానికి ట్రై చేస్తాను. ఆహ్, యాహ్! ఐయామ్ గెట్టింగ్ బ్యాక్. ఐయామ్ ఐయామ్ గెట్టింగ్ బ్యాక్ ఫ్రమ్ దీస్ ఆల్ ద షిట్ షిట్టీ థింగ్స్.
అట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫక్డ్ అప్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బయటికి రావడమే ఈ స్టోరీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. యాహ్! ఇంకా ఇంకా మీదట మీరు ఇంకొక న్యూ వర్షన్ చూడబోతారు. అది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్న వర్షన్. సో, లెట్స్ గో బేబీ. లెట్స్ గెట్ ఇట్ దట్. బై. బై గైస్.